కారం కారం ఉప్పు తేలిగా. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు నాభిలాష్ A to Z. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇవాళ మేము ముందుకైతే ఒక చిన్న వీడియోతో వచ్చినాం. అదేంటంటే గోదావరి రేగు పండ్లకు వచ్చినాం మేమైతే. గోదావరి రేగు పండ్లు అంటే మా కాడ గోదావరి ఒడ్డు మీద ఉంటాయి అన్నమాట. ఈ చెట్లన్నీ ఒక తోటలాగా పెద్ద వనంలాగా ఉంటుంది. సో దానికోసం వచ్చినాం. ఇక్కడి రేగు పండ్లు ఏంటంటే చాలా బాగుంటాయి. ఊర్లో వాటికంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకో నాకు కూడా తెలియదు. చిన్నప్పటి సంది అయితే ఈ ఫేమస్, చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటాయి. సపరేట్ గోదావరి రేగి పండ్లు అంటే ఒక బ్రాండ్ అనమాట. ఇదే ఈరోజు మన వీడియో అనమాట. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. చూసిందిగా ఫ్రెండ్స్, ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి లేబర్ వస్తారనమాట మిర్చి కొట్టడానికి. వాళ్ళు రోజు దిగుతారు కాబట్టి ఇట్లా మెట్లు వేసుకున్నారు, మంచిగా మెట్ల లెక్క తవ్వుకున్నారు. చూసింది కదా, చూపిదంతా మంచిగా తవ్వుకున్నారు. ఇది చూపిరు మంచిగా. చూసింది కదా ఎంత బాగా తవ్వుకున్నారు. అసలు అంటే ఇట్లా మెట్ట తవ్వకపోతే డైరెక్ట్ కింద పడితే ఉద్దేశంతో ఇట్లా మెట్ల లెక్క కట్టుకున్నారు. బాగా తవ్విండ్రు, తవ్వి మంచిగా చేసుకున్నారు అనమాట. దోస్తులు చూస్తున్నారు కదా, ఇవన్నీ రేగి చెట్లే, గోదావరి ఒడ్డునే ఉంటాయి. గోదావరి రేగి పండ్లు అంటాం మేమైతే. ఈ స్పెషల్ టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఊర్లో దొరికే వాటికంటే చాలా అంటే చాలా బాగుంటాయి, తియ్యగా ఉంటాయి. ఇక మొత్తం గోదావరి ఒడ్డు ఉన్నాయి కదా, అక్కడి వరకు రేగి చెట్లే ఉంటాయి. చూసింది కదా దోస్తులు, ఇట్లుంటాయి అన్నమాట రేగి చెట్లు. ఇవి ఎట్లా కాసినాయి చూసింది కదా, మామూలుగా గాయాయి. రాలిపోతూనే ఉంటాయి, కాసేటి కాతనే ఉన్నాయి. ఇగో ఇంత బాగా కాసినాయి మొత్తం. ఇక కింద చూసింది ఎన్ని రాలిపోయి ఉన్నాయో. ఏమున్నాయి చూడరా ఫస్ట్. ఏమున్నాయా? పండ్లు తక్కువ ఫ్రెండ్స్. మొత్తం ఈ తోటలాగా ఉంటుంది ఇక్కడ. మనకు ఏ చెట్టుకు తీయ ఉన్నాయి అనిపిస్తే ఆ చెట్టు మాత్రమే కోస్తాను. ఇప్పుడు అట్లనే కోస్తున్నాం ప్రస్తుతానికైతే. దీన్ని బాగున్నాయి, కింద కూడా పండ్లు మంచిగా పడ్డాయి. కింద చాలా పడ్డాయి. చాలా వరకు రాలిపోయినాయి. చెట్ల మీద పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయి, పండ్లు తక్కువ ఉన్నాయి. బాగున్నాయి కొద్ది గొప్ప. టేస్ట్ వేరే ఇంట్లో ఊర్లో చెట్ల కంటే డిఫరెంట్ వస్తాయి. కింద మంచిగా ఉన్నది, కింద ఏదా ఎండ పెట్టుకుని తింటే మస్తు ఉంటాయి. ఇంకా టేస్ట్ వస్తాయి, బాగా చాలా టేస్ట్ వస్తాయి. దోస్తులు, మాకు కావాల్సిన అయితే కోసుకొచ్చినాం. కొన్నింటిని ఇప్పుడు ఉప్పు కారం కలుపుకొని తింటాం. వీలైతే ఇంకొన్ని మాత్రం పచ్చడి చేయాలనుకుంటున్నాం. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే ఉప్పు కారం వేసి మంచిగా కలుపుకొని టేస్ట్ చేద్దాం.
కొన్ననే కలుపుకున్నాం. ఎందుకంటే మేము రేగ్గాయలు కోతప్పుడే చెట్ల మీద నుంచి బాగా తిన్నాం. పండు కొంచెం గోర్లు పోయినట్టు అయినాయి. కాకపోతే ఇట్లా టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని ఉద్దేశంతో కొన్ని ఇట్లా టేస్ట్ చేద్దామని చేసేసినాం. చెట్ల కాడ ఆగలేకపోయినాం, తిన్నాం బాగానే. కారం కారం ఉప్పు తేలిగా. రేగ్గాయలు తింటే గిట్లనే తినాలి. చాలా అంటే చాలా బాగున్నాయి. కారం కారం వచ్చుకుంటా ఈ మధ్యలో తీపి ఉప్పగా అసలు వేరే లెవెల్. మా కెమెరామెన్ నీళ్ళు ఉడతాను ఫ్రెండ్స్. ఇక తినిస్తాం. మా కెమెరామెన్ సపరిస్తాను అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది రోజు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నాభిలాష A to Z. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.